సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. షిరిడీ సాయిబాబా ఎవరు? ఒక 3-4 దశాబ్దాల క్రితం వరకు దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం కానటువంటి, పేరు తెలియనటువంటి ఒక దేహం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడుతూ, ఒక భగవంతుడిగా ఆరాధింపబడుతూ, ప్రతి గృహము ఒక సాయిబాబా నిలయంగా భాసిల్పబడుతున్నటువంటి ఆ మూర్తి రూపం ఎవరు అనేటువంటిది ఒక తపన కూడా అందరిలాగే నాలో, అంటే ఎవరనేది తెలుసుకునేది కాదు అనే భావన ఒకటి ఏర్పడిందనమాట. ఆ భావనలో ప్రయాణంగా పంచభూతాత్మకమైనటువంటి శరీరం అది పొందవలసినటువంటి అనేక రకాల అనుభూతులను పొందుతూ, ఒక సగటు మానవుడిగా సుఖము, దుఃఖము, శాంతి, సంతోషము వీటన్నిటినీ పొందుతూ, దీనికి పరిష్కారం ఎక్కడా అనేటువంటి ఒక భావజాలంలో పోతూ, మనకు మన పెద్దలు వంశాచారం, కులాచారం ఇవన్నీ అందించినటువంటి ఆధ్యాత్మిక ఆచరణలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇవన్నీ చేసుకునే తరుణంలో ఒక మిత్రుడు సలహా మేరకు 95వ సంవత్సరంలో షిరిడీ దర్శించడం జరిగింది. ఆ షిరిడీ ప్రథమ దర్శనమే నాకు వ్యక్తిగతంగా ఈ దేహానికి చక్షువులకు కనిపించింది ఏంటంటే, అది జరిగిన సంఘటన 95వ సంవత్సరం జూన్ 1వ తారీఖు ఉదయం 9 గంటలప్పుడు ఆ సమాధి దర్శనంలో ఆయన విగ్రహాన్ని చూడగానే మా ఇలవేల్పు కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చారు నాకు. ఆ రోజు ఆ సంఘటన జరిగిన మరుక్షణం నుంచి ఈయన భగవంతుడు అనేటువంటి ఒక భావన, అది వెంటనే అదేది ఇది కాదు, కానీ అక్కడ ఎదురైన అనుభవానికి ఆశ్చర్యపోయేసేసి వెంటనే హైదరాబాద్ వచ్చి బిర్లా మందిరంలో వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతగా ఒక 2 కొబ్బరి బొండాలు సమర్పించుకొని, ఆ తరువాత నుంచి బాహ్యమైనటువంటి ఇహపరమైనటువంటి బాధల నుంచి విముక్తి కలిగించమని ఆయనతో ఆ షిరిడి ఆ దివ్య ప్రదేశానికి ప్రయాణించడం జరిగింది. ఈ క్షణం వరకు కూడా అలాగే జరుగుతుంది. ఆ ప్రయాణ క్రమంలో బాహ్యమైనటువంటి ఇహపరమైనటువంటి ఈ యొక్క బాధల నుంచి విముక్తి చేయమని అడుగుతూ ఉన్నామే కానీ, ఈ బాధల నుంచి విముక్తి చేయమని అడగడంలో ప్రతి నెలలో 2 సార్లు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అని ఒక ప్రశ్న ఉదయించింది అన్నమాట నాకు. ఆ ఉదయించడం అంటే మనలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యం అంటే సాయినాథుడు తన్ను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా, ఆయన లీలల్లో భాగంగా ఆ భావాన్ని కలుగజేసిన తరుణంలో ఆయన సచ్చరిత్ర పారాయణ చేయడం, ఆ పారాయణ ధర్మిల ఆయన కృపతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి దత్త సంప్రదాయానికి సంబంధించినటువంటి అన్ని ప్రదేశాలను ఆయన చేపట్టుకొని తిప్పి, ఇదిరా తత్వము, ఇది నేను అని తెలియపరిచాడనమాట. ఆ సందర్భంలో నువ్వు ఎవరయ్యా అని అడిగినప్పుడు, నేను ఎవరని చెప్పను, ఇంత తెలుసుకున్న తర్వాత నేను ఎక్కడ లేను అని నేను చెప్పడం కూడా ఆయన సంభవించింది. ఈ మాట చెప్పడం సంబంధించి మీతో డైరెక్ట్గా మాట్లాడారా అనే సందేహం మీకు రావచ్చు. ఆయన మాటల్లో సత్యమైనటువంటి ఆయన మనతో నేరుగా మాట్లాడతాడు. మధ్యలో ఎవ్వరు మీడియేషన్ అవసరం లేదు ఆయనకు అనే విషయాన్ని ఆయన ఏ విధంగా చెప్పుకున్నాడంటే, ఆయన ఏకాదశ సూత్రాల్లో మొదటి సూత్రం షిరిడి ప్రవేశమే సర్వపాప పరిహారం. అలాగే రెండవ విషయం ఏం చెప్పాడంటే, ఈ ద్వారకామాయి ప్రవేశంలోకి వచ్చిన తరువాత సర్వ సుఖ సంపదలు పొందగలరు. అలాగే చెప్పుకుంటూ ఒక సందర్భంలో ఆయన ఒక 8వ వాక్యం ఉన్నాడు సూత్రం, నన్ను ఆశ్రయించిన వానిని, నన్ను శరణుదొచ్చిన వానిని నిరంతరము రక్షించటయే నా కర్తవ్యం అని చెప్పాడు. తర్వాత ఇంకో మాట చెప్పాడు, నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కటాక్షం అని కూడా చెప్పాడు. దాని తర్వాత చెప్పాడు ఆయన, నా సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడును. అక్కడ మనలో నిజంగా ఆయన ఎవరు అనేది తెలుసుకునే దానికన్నా, లేదు తెలుసుకోవాలని కోరిక కలిగిన వాళ్ళకి
నా సమాధి నుండి అయినా మానుష శరీరం మాట్లాడును అనేటువంటి సూత్రాన్ని అనుసరించి కానీ మనం ఒక్కసారి ఆత్మవిమర్శ ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి మానసిక స్థైర్యం ఉంటే నేరుగా ఆయన మనతో మాట్లాడతాడు. మన ప్రతి ఒక్క మాటకు ప్రతి ఒక్క పదానికి సంపూర్ణమైనటువంటి వివరణ ఇస్తూ సందేహ నివృత్తి చేస్తూ ఇహపరమైనటువంటి మన బాధలను దూరం చేస్తూ పారమార్థిక చింతన వైపుకి తీసుకెళ్తాడు. అదే నేనుగా పిలువబడే సుధాకర్ రావు దేహం అని మీకు సవినయంగా విన్నవించుకుంటూ, ఇంకా సరే సాయిబాబా ఎవరు, ఇంకా సహజంగా మనం అనేక ప్రవచనాలు విన్నాం. అనేక మంది మహాపురుషులకు ఆయన అనేకమైనటువంటి ఆలోచన భావాన్ని కలిగించి ఆయనదైన సరళలో దేహాల ద్వారా ఈ సమాజాన్ని ఇప్పటికి కూడా నడిపిస్తూ ఉన్నాడు. వారందరికీ కూడా నా పాదాభివందనలు. ఎవరి సాయిబాబా? అసలు ఆయన ఏ మతమో, ఏ కులమో, ఏ ప్రాంతమో, అసలు ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి రావాల్సి వచ్చింది? ఆయన ఏమైనా ఎక్కడైనా ఆశ్రమాలు కట్టాడా? లేదు భగవద్గీత లాంటి పెద్ద పెద్ద గ్రంథాలకు ఆయన భాష్యాలు రాశాడా? లేదు ఎవరన్నా నా దగ్గరికి రండి నేను మీకు సమస్య తీరుస్తాను ఏమైనా చెప్పాడా? లేదా ఆయన ఏమైనా యోగిక్ ప్రాక్టీషన్స్లో అంటే మామూలుగా చేస్తూ ఉంటారు యోగ ప్రక్రియలు, చాలా యోగ ప్రక్రియలు హిందూ సనాతన ధర్మంలో అపారమైనటువంటి యోగిక్ సాంప్రదాయం అన్నమాట మంది. మరి యోగ ప్రక్రియల్లో ఆయన ఏదన్నా సమాజాన్ని ఆయన చూడు నా గొప్ప తర్వాత చెప్పి నిరూపించుకునే దానికి ఏమైనా యోగ ప్రక్రియలు చేశాడా అని తరచి చూస్తే అందరం చెప్పే మాట ఒక్కటే, ఏ యోగ ప్రక్రియ చేయలే ఆయన ఏ విధమైనటువంటి సిద్ధులు ఉన్నాయని కూడా ఆయన ఎక్కడా చెప్పుకున్న దరిమలాలు లేవు. ఎందుకు ఆ మాట అంత స్పష్టంగా చెప్పగలుగుతున్నా అంటే, ఒక 10,000 పుస్తకాలను ఉచితంగా షిరిడీ సంస్థాన ప్రచిత్రం అంటే సాయి సచ్చరిత్రను ఉచితంగా ఈ సమాజానికి పంచి కొన్ని వందల సార్లు ఆ చరిత్ర పారాయణ చేసి 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 నాకున్న చిన్న మనసుకు ఆయన ఇచ్చిన భావాన్నే మీతో పంచుకోవడం అన్నమాట. అంటే ఎక్కడ యోగ ప్రక్రియలు చేయలేదు, ఏ విధమైన ఆశ్రమాలు నిర్మించలేదు, కూర్చున్న చోట నుంచి ఆయన కదలలేదు, ఆయన తిరిగిన ప్రదేశాలంటూ ఏమి లేవు. కానీ ఎవరైనా మనబట్టోళ్ళం అడిగిపోతే లేదా ఎవరైనా అడిగితే అది హైదరాబాదా, నాకు తెలుసయ్యా, పలానా కోటిరెడ్డి ఉన్నాడు కదా, నాకు తెలుసు కోటిరెడ్డి నా ఫ్రెండు, ఇలా చెప్పేవాడు. మనకు ఆశ్చర్యం ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు ఆ మాటలు వింటూ ఉంటే అన్ని సచ్చరిత్ర ప్రమాణాలు చెప్పిన మాటలు. ఎందుకని ఆ రోజుల్లో ఆయన దర్శనానికి ఎవరన్నా బాధలతోటో లేదు ఇంకోటో వచ్చినప్పుడు మీదే ఊరు పలానా నాకు తెలుసు అని చెప్పేవాడు. అంటే ఇవన్నీ ఇక్కడ కూర్చున్న సాయిబాబాకి ఏ విధంగా తెలిసేవి అనేటువంటి భావన ఒకటి మొదలయ్యేదన్నమాట. ఆ రకంగా ఆలోచించుకొని ఈరోజు కూడా సాయిబాబా ఎవరు అనేటువంటి మీమాంస ఈ సమాజంలో విపరీతంగా ఉన్నది. ఆ ఉన్న ధర్మిలానే ఆయన యొక్క మూలతత్వం అర్థం కాక ఆయన దేవుడిని కొందరు విశ్వసించేవాళ్ళు, ఆయన దేవుడు కాదని కొందరు, లేదు ఆయన పలాని మతస్థుడు ఆయన కొలవద్దనేవాళ్ళు కొందరు, లేదు ఆయనకి ఏమీ తెలియదు పిచ్చి పకీరు ఆయన దగ్గరికి వెళ్తే ఏమొస్తుందనేవాళ్ళు కొందరు. ఈరోజు కూడా మీమాంస చర్చ సమాజంలో సాగుతూ ఉన్నది. అవన్నీ ఒక ఎత్తు. అయినా సాయిబాబా ఎవరు అనే మూల ప్రశ్నను మటుకు మనం అడుక్కుంటే మనం అడుక్కుంటే అంటే మనం తెలియపరచుకుంటే పరిశీలన చేసుకుంటే తప్పనిసరిగా ఆయన మనకు విలువైన సమాచారాన్ని అందుకు తగిన నేనెవరు అనేటువంటి తెలియపరిచే ప్రమాణాన్ని కూడా మనకిస్తాడు. కానీ సాయిబాబా ఎవరు అని తెలుసుకున్న ప్రమాణాన్ని మనం ఆయన నుంచి ఆశించినప్పుడు అందుకు తగిన మానసిక సంసిద్ధత మనలో ఉన్నదా, అందుకు తగిన ప్రవర్తన మనలో ఉన్నదా, అందుకు తగినటువంటి ఆత్మతత్వం ఆత్మ సంసిద్ధత మనలో ఉన్నదాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. అలాగా ప్రశ్నలు వేసుకుంటూ పోతే సాయిబాబా అనేటువంటి మహాశక్తి ఏమిటో ఈ సమాజానికి చెప్పకుండానే తెలుస్తుందన్నమాట అని తెలియపరచుకుంటూ సూక్ష్మంగా స్థూలంగా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఇంకా సాయితత్వంలోకి మనం వెళ్తూ వస్తాము. సరే, ఆయన ఎవరని తెలుసుకునేదానికి ఆయన మాటల్లో ఆయన చెప్పిన విధానం ఏంది అనేటువంటిది ఒక్కసారి కూడా పరిశీలించుకోవాలి. షిరిడి వెళ్ళాను, 3 టెంకాయలు కొట్టాను, షిరిడి వెళ్ళాను, చావడికి వెళ్ళేసేసి అగరబత్తిని వెలిగించాను,
చావడి ఉత్సవం చూశాను, ఎన్ని బాగులు తిరిగాను, ఇది ఒక్కటే అడిగాడు ఆయన తెలుసుకునేదానికి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే షిరిడీ వెళ్తున్నాము, నేను నెలలో 2 సార్లు షిరిడీ వెళ్తా అండి. అసలు షిరిడీలో మనం 2 సార్లు వెళ్తున్నాం. అసలు షిరిడీలో ఉన్నటువంటి నిజంగా ప్రతినిత్యం షిరిడీ సంస్థానంలో ఆ సమాధికి సేవ చేస్తున్నటువంటి పురోహితుల పరిస్థితి ఏంది అనుకున్నప్పుడు ఇట్లా విశ్లేషించుకుంటూ పోతే చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కానీ భగవంతుడు, భగవత్ స్వరూపుడు అయినటువంటి సద్గురు సాయినాథ్ కృపతో ఇంకా ఆయన చరిత్రలోకి మనం వెళ్ళేదానికి సంసిద్ధం అవుతూ, ముఖ్యంగా సాయిబాబా ఎవరు అనే మూల ప్రశ్నకు సమాధానంగా మనం చేయవలసినటువంటి ప్రాథమిక కార్యక్రమం ఆయన చరిత్ర పారాయణ చేస్తూ వస్తే ఆయన ఎవరో మనకు అర్థమవుతారు. కానీ మనకేదో కష్టం వచ్చిందనో, ఏదో సమస్య వచ్చిందనో, ఒకసారి పారాయణ చేసి ఈ కష్టం తీరిపోయిందనో, లేదు 2 సార్లు ఇప్పుడు లేటెస్ట్గా చాలా చాలా రకాలు వస్తున్నాయి. సాయిబాబా సప్తాహం, సాయిబాబా 3 రోజుల పారాయణ, ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి భక్తిభావాన్ని పెంపొందించేదానికి, భగవంతుడు ఉన్నాడు, ఆయన ప్రకృతి స్వరూపుడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలగజేసేదానికి, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ఆగామి సంచిత ప్రారంధ క్రియామాణ కర్మల ద్వారా జరుగుతున్న కొన్ని లోపాలు తొలగించేదానికి సాయినాథుడిగా పిలువబడేటువంటి ప్రకృతి స్వరూపుడు ఎన్నుకున్న మార్గంలో భాగమే అవన్నీ. చాలా 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 మంచి భావనలు అవన్నీ. ఆచరణ ఇది కూడా మనం ఆయన ఎవరని తెలుసుకునే దాని భాగంగా జరుగుతున్న ప్రయత్నం, అది కూడా గుర్తుంచుకోవాలి మనం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయనే చెప్తాడు, నువ్వు మత్స్యేంద్రగఢ్కి వెళ్ళేసి ఒక 3 రోజులు నిద్ర చేసిరాని ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఒక భక్తుడికి అతి కష్టాల్లో వస్తే చెప్తాడు, నువ్వే దేవుడు అనుకుని వచ్చానయ్యా, మరి నన్ను మరలా అక్కడికి పంపిస్తున్నావు అని ఆ భక్తుడు ఆయన అడిగినప్పుడు, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, ఏం జరుగుతుందో చెప్పు నాకు అంటాడు. తీరా 3 రోజులు సాయిబాబా మీద ఆయన కష్టాలు తీర్చుకునేదానికి విశ్వాసంతో అక్కడికి వెళ్తే 3వ రోజు ఆయన స్వస్వరూప దర్శనమిస్తాడు. అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఆయన మనసులో ఉండేటువంటి అభావాలకు తొలగించేదానికి ఎంత విశ్వాసంతో ఇతను ఉన్నాడా నా వైపు అనే భావాన్ని తెలియపరచేదానికి అక్కడికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆయన దర్శనమిస్తాడు. ఇలాగా కొన్ని లక్షల కథలు, ఇలాగ కొన్ని లక్షల అంశాలు. ఆయన సర్వ ప్రకృతి ఆయనే, ప్రకృతి పురుషుడు ఆయనే, ప్రకృతి మాత ఆయనే. ఆయన కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు అతీతమైనటువంటి సద్వస్తువు అనేటువంటి విషయాన్ని మన సమాజానికి ఆయన అనేక విధాలుగా నిరూపించాడు. మనం స్వీకరించే స్థితిలో ఉన్నామా లేదా మన ఇష్టం. మనకి ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ ఉండేటువంటి మానసిక స్థితిలో మరి ఆయన విశ్వ పరిశీలకుడు కూడా, విశ్వాత్మే కాదు విశ్వ పరిశీలకుడు కూడా అనే విషయాన్ని ఎట్లా తెలుసుకోవచ్చు మనం అంటే, అదే సచ్చరిత్రలో ఆయన ఏం చెప్పుకొని ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నా నీవు చేసే ప్రతి చర్య నాకు తెలుస్తుంది అని చెప్పున్నాడు ఆయన. అంటే దాని అర్థమైంది, ఆయన విశ్వ పరిశీలకుడు, నా నుంచి తప్పించుకోలేవు, నువ్వు చేసే ప్రతి అంశము నాలో ఉంది అని చెప్తూ, మరి అక్కడెక్కడో షిరిడీలో ఎవరో బూటీ మహాశయుడు కట్టినటువంటి ఆ బూటీ ఇదిలో నువ్వు సమాధి ఏర్పరచుకొని ఇవన్నీ ఎట్లా చూడగలుగుతున్నావు, ఇవన్నీ కూడా మనలో మెదిలేటువంటి ప్రశ్నలు అన్నమాట. వీటన్నిటికీ కూడా ఆయన ఇచ్చే ఒకే ఒక సమాధానం, ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒకమైనటువంటి అంశం, నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవు ఏ విధంగా తెలుసుకోగలవు, నిన్ను నీవు తెలుసుకోవడంలో నువ్వు ఎన్నుకునే మార్గం ఏంది అనేటువంటిది మరలా మనకు ప్రశ్న ఉదయిస్తుంది. మరి ఉదయం లేస్తే మానవ సంబంధాలు, భార్య, భర్త, బిడ్డలు, తోబుట్టువులు ఇవన్నీ ఉన్నాయి. మరలా సమాజం, మనం నివసించే సమాజం, మనం నివసించే బజారు, గ్రామం, ప్రాంతం ఇవన్నీ ఉన్నాయి సంబంధాలు. అదేవిధంగా ఈ సంబంధాల్లో మన మనసు నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో మనం ముక్కు మూసుకుని ఒక చోట స్థిరంగా కూర్చోగలిగే పరిస్థితి కూడా కాదు. ఎందుకని కూర్చోలేము. అట్లా కూర్చున్నామనుకో, ఒక గంట సేపు ఏదో భగవంతుడి దగ్గర ఏదో ఫోటో పెట్టుకునో లేదో ఒక విధంగా మనంతటా మనం ఒక ప్రశాంతంగా కూర్చున్నాం అనుకుంటే వెంటనే ఏదో ఒక రకమైనటువంటి సమాచారం అందుతూ ఉంటుంది.
దేని గురించి ఏదో కారణకారకత్వంతో. మరి నిన్ను తెలుసుకునే ప్రయత్నంలో ఒక చోట స్థిరంగా ఇవన్నీ వదిలిపెట్టేసి ముక్కు మూసుకొని కూర్చుంటే సరిపోతుందా? దానికి కూడా ఒప్పుకోవాలి ఆయన. లేదు ఇంకా ఏమైనా మంత్రాలు, పోనీ ఆయన ఏమైనా మంత్రగాడు అనుకుందామా? మంత్రాలను నమ్మడు. యంత్రగాడు అనుకుందామా? యంత్రాలను నమ్మడు. పోనీ జ్యోతిష్కుడు అనుకుందామా? జ్యోతిషాన్ని నమ్మడు. మరి ఏమిటి ఆయన? మాంత్రికుడు కాదు, యాంత్రికుడు కాదు, తాంత్రికుడు కాదు, మరి ఏమీ కాదు ఆయన. మరి ఆయన చెప్పే మాట నిన్ను నువ్వు తెలుసుకో. ఎట్ట తెలుసుకోవాలి నిన్ను నువ్వు? ఇవన్నీ చేయొద్దు అంటాడు. మరి ఒకవైపు మనల్ని తెలుసుకోవడంలో మనకి ఇన్ని బంధాలు ఇవన్నీ పెట్టాడు. మరి అది తెలుసుకునే మార్గంలో ఆయన ఇచ్చినటువంటి మార్గం ఏంది అని విశ్లేషించుకుంటే అదే అర్థం కాని ప్రశ్న. ఆ అర్థం కాని ప్రశ్నకు సమాధానమే మరలా సాయి సచ్చరిత్ర. అదే విషయాన్ని ఆయనే చెప్పాడు. అంటే చిక్కడు దొరకడు అంటాం చూడండి మనం. అట్లా ఆయన చిక్కడు దొరకడు, పట్టుకుందామంటే దొరకడు, చూద్దామంటే కనిపించడు. చూసే విధంగా చూస్తే తప్పితే ఏ విధంగా చూడాలనేది కూడా మరలా ఆయనే చెప్పున్నాడు. ఏ విధంగా చూడాలి నన్ను, ఏ విధంగా చూడగలవు నన్ను అని మరలా కూడా ఆయనే చెప్పున్నాడు. ఈ విధంగా ఎంతో మీమాంసతో కూడి ఈ సమాజానికి అర్థం కాకుండా ఇప్పటికి కూడా ఆయన అవతార లక్ష్యాన్ని తెలియపరచకుండా విశిష్ట యోగిగా కీర్తింపబడుతున్నాడు. అందుకే సాయిబాబాను విశిష్ట యోగి అంటారు. మామూలు యోగి కాదు. మామూలు యోగులు వాళ్ళలో ఏవో శక్తులు ఉంటాయి. వాళ్ళలో ఉండే శక్తుల్ని ప్రజల యొక్క ఔన్నత్యం కోసం చూడండి, మేము చేసినటువంటి సాధనల ద్వారా ఇంతటి గొప్ప శక్తి మాకు సిద్ధించింది, అది భగవంతుడి యొక్క కృప, కాబట్టి భగవంతుడిని నమ్మండి అని చెప్పి యోగులను మనం ఇప్పటికీ చూస్తున్నాం. అఘోరాలు ఉన్నారు, నాగా సాధువులు ఉన్నారు. ఈ సమాజంలో ఎంతోమంది ఆధ్యాత్మిక సిద్ధులు కలిగిన వారు ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉన్నాం మనం. కానీ వీటన్నిటికీ ప్రత్యేకంగా భిన్నంగా ఆయన ఎంచుకున్న మార్గము ప్రకృతిగా పిలువబడేటువంటి ఆ ప్రకృతి తత్వం, సాయినాథుడిగా పిలువబడేటువంటి ఆ 3.5 మూరల దేహానికి ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక తత్వం అమోఘం, అతర్కం. కాబట్టి ఆయన్ను విశిష్ట యోగి అన్నారు. ఆయన విశిష్టత ఏంటంటే ఆ రోజుల్లో ఆయన చాందుపాటిల గుర్రం తప్పిపోయి ప్రకటితమయ్యాడు, ఇలాగ చెప్పుకుంటూ వస్తాయి. ఆ రోజు ఒక చాందుపాటిల గుర్రం తప్పిపోయి వెతుకులాడుతుండగా ఆయన చాందుపాటులు పిలిచి ఆయన దగ్గరుండే సటకాతో ఇలా కొట్టి చిలుము తెప్పించి నువ్వు తాగు అని అంటాడు. ఇవి సహజమైన అందరికీ తెలిసిన విషయాలు, వీటిలో ఏం ప్రత్యేకత ఏం లేదు. మరి ఆయన విశిష్టత ఏంది? ఆయన గొప్పతనం ఏంది? ఎందుకు యోగి అనవచ్చు కదా ఆయన్ని, మరి విశిష్ట యోగిని ఎందుకు అనాలా అనేటువంటి ఒక్కసారి మరలా ఆలోచించుకుందాం. ఆలోచించుకున్నప్పుడు ఆ చరిత్ర ప్రమాణికంగానే ఆయన ఆశ్రమాలు పెట్టలేదు, భాష్యాలు ఇవ్వలేదు, అట్లని చెప్పి ఏ విధమైనటువంటి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు చేయలేదు. ఇవన్నీ చేయకుండా ఆయన సగటు సామాన్యమైనటువంటి ఒక సగటు జీవిగా ఎక్కడో ఒక పకీర్లాగా శీలధీ నగరంగా పిలువబడేటువంటి ప్రస్తుత షిరిడీకి వచ్చి అక్కడ ప్రజలలో మమేకమైపోయి వాళ్ళు ఎవరన్నా వస్తే ఏం చెప్పేవాడు, అది ఆ పిండి అట్ట చల్లిరండి, లేకపోతే ఎవరికైనా బాగలేదని వస్తే అదే ఇది చేసుకోండి, లేదు ఇది చేయండి, ఇలా చేసేవాడు. లేదు ఆయనకు తోచిన వైద్యాన్ని ఆయన చేసేవాడు. ఆ రోజుల్లో సాయినాథుడు మానవ సేవే మాధవ సేవ అనగానే ఆయన కూడా మామూలు మాటల్లో చెప్పాడు. కానీ మన దగ్గర 100 రూపాయలు ఉంటే పక్కన వాడికి 40 రూపాయలు ఇవ్వడం మాధవ సేవని కాదు, మానవ సేవని కాదు. అక్కడ ఆ జీవ చైతన్యంలో కూడా నేనే ఉన్నాను అని గుర్తించగలగమంటాడు. అది ఆయన యొక్క విశిష్టత. నా పేరు సుధాకర్, ఇంకొకరి పేరు సుబ్బారావు, ఇంకొకరి పేరు కోటిరెడ్డి, ఇంకొకరి పేరు ఏదో ఉంటుంది. ఆ దేహంలో కూడా ఉన్నది ఎవరు? ఆ ప్రకృతి స్వరూపమే. ఆ చైతన్యం ఎవరు? ఆ ప్రకృతి స్వరూపమే. ఆ చైతన్యం కూడా నా స్వరూపమే. కాబట్టి నీవు నేను అనే భేదం లేదు మన ఇద్దరం వద్దని ప్రవచించినటువంటి ఏకైక విశిష్ట యోగి సాయిబాబా. మనకు తెలిసినటువంటి, మన వయసుకు తెలిసినటువంటి గత చరిత్రలో ఇటువంటి విశిష్ట యోగి ఈ భారతదేశంలో లేదు, ఈ ప్రపంచంలో పుట్టలేదు. భవిష్యత్తులో వస్తాడో కూడా మనకు తెలియదు. అని తెలియపరుచుకుంటూ తరువాత ఆ చైతన్యం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి ఆ చైతన్యాన్ని
ఆ ప్రకృతి తత్వానికి, ఆ భగవంతుడికి దగ్గర చేసే విధంగా ఆ చైతన్యం మాయతో కూడి, కర్మలతో కూడి, రకరకాల విధాలైనటువంటి జీవన విధానానికి లోనైనప్పుడు ఆ ఎదుటి చైతన్యాన్ని కూడా ఒక మార్గంలో నడపడమే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఆదేశము. అందుకే నా ఈ అవతారం వచ్చిందని చెప్పినటువంటి విశిష్ట యోగి సాయిబాబా. అందుకే ఆయన ఎక్కడా కూడా నీళ్ళ మీద నడవడం కానీ, నిప్పుల మీద నడవడం కానీ, గాల్లో ఎగరడం కానీ ఎక్కడ చేయలే ఆయన. మిరపకాయలు తినడం కానీ ఇవన్నీ చేయలే ఆయన. అందరితో కలిసి సామూహికంగా ఆయన కలిసి భోంచేసేవాడు. పోనీ ఈ భోజనం కూడా ప్రత్యేకం అంటే ఆయనకంటే ఏం ప్రత్యేకం లేదు. ఎవరేది పెడితే అది తినేవాడు. ఒక టమోటా తీసుకొస్తారు, ఒక వంకాయ తీసుకొస్తారు, ఒకరు చేపలు తీసుకొస్తారు, ఇంకొకరు మాంసం తీసుకొస్తారు, స్వీకరించేవాడు ఆయన. ఆ స్వీకరించడంలో కూడా అది కూడా ఒక విశిష్టతే. అంటే ఒక యోగిక్ సాంప్రదాయము హిందూ ధర్మశాస్త్ర ప్రమాణం ప్రకారం ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఆచరించాలా అని నిర్దేశింపబడింది మనకు. కానీ ఈ నిర్దేశాలకన్నిటికీ భిన్నంగా, అతీతంగా ఆయన జీవన విధానము, ఆయన ఆచరణ ఉండేవన్నమాట. అందుకే ఆయన విశిష్టుడయ్యాడు, విశిష్ట యోగి అయ్యాడు. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఒక విషయాన్ని మీతో పంచుకోవాలి. మరి మనం చెప్పేది నా సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడుతుంది అని చెప్పుకున్నటువంటి మహానుభావుడు, నా మాటలు సత్యము వ్యర్థం కావని చెప్పుకున్నటువంటి మహానుభావుడు మరి మన మాట వింటున్నాడా లేదా? మరలా మనకే సందేహం. సాయిబాబా గుడికి వెళ్తాము, సాయిబాబా మన ఇంట్లో ఉండే సాయిబాబా పటాన్ని దగ్గర కూర్చొని సచ్చరిత పారాయణ చేస్తాము, అగరబత్తిలు వెలిగిస్తాము, మన మనోవేదన చెప్పుకుంటాము. కానీ ఆయన విన్నాడా లేదా అనేది మరలా మనకే సందేహం. మనకే సందేహం. ఈ విధంగా ఒక సందేహాస్పదమైనటువంటి ప్రకృతితత్వంలో భాగమైనటువంటి మనిషికి, జీవికి, దేనికైనా కూడా ఆ సందేహం కూడి, ఆ సందేహంతో మనం ఆచరించే ప్రతి చర్య నిష్ఫలం అనేటువంటిది కూడా ఆయన బోధనల్లో విశిష్టత. అకుంఠితమైన శ్రద్ధతో, అకుంఠితమైన విశ్వాసంతో నా పాదాల వైపు ఎవరు ఉంటారో వారిని నిరంతరం వెన్నంటి ఉండి కాపాడుకుంటానని కూడా ఆయన చెప్పున్నాడు. అది కూడా ఆయన విశిష్టత. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.